హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఇంకా సింపుల్గా తయారు చేసుకునే మునగాకు పెసరపప్పు దోశను అయితే తయారు చేసుకుందామండి. ఈ దోశలు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చాలా బాగుంటుంది. మనకి మునగాకులో కాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి కదా, అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది. ఇక్కడ నేను ఈ దోశ కోసం ఒక కప్ పెసరపప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. అలాగే ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకున్నానండి. ఈ మునగాకు కూడా శుభ్రంగా కడిగి తీసుకుందాం, ఎందుకంటే దుమ్ము అవి ఉంటాయి కదా. ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఈ మునగాకు యాడ్ చేయడం వల్ల మనకి దోశలు చేదు ఏమాత్రం ఉండవండి. మనం చెప్తే తప్ప ఎవరు కనిపెట్టలేరు, అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఇక్కడ నేను ఒక గంట పాటు నానబెట్టిన పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఈ పెసరపప్పుతో పాటుగా ఒక పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ నేను జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను, తప్పకుండా జీలకర్ర యాడ్ చేయండి. ఇలా అల్లం జీలకర్ర యాడ్ చేయడం వల్ల మన డైజెషన్ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మునగాకు కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి. దోశ బ్యాటర్ గ్రైండ్ చేసుకుందాం. ఈ రెడీగా చేసిన దోశ బ్యాటర్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం దోశ అయితే వేసుకుందాం. ఇక్కడ ఈ దోశలు మనం ఎగ్ దోశగా కానీ ఆనియన్ దోశగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాను. పెనం వేట్ చేసి దోశ బ్యాటర్తో అయితే దోశ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆయిల్తో కాల్చుకున్నానండి. ఇక్కడ గీతో కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నాను. ఈ దోశలోకి మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే అవిసె గింజలు, కరివేపాకు కారపొడితో తీసుకున్నాను. ఈ కారపొడితో మనం ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. నేను పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అవిసె గింజలు, కరివేపాకు కారపొడితో తీసుకున్నాను. ఈ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. రెసిపీ కావాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. దోశనైతే 2 వైపులా కాల్చి తీసుకున్నానండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్